లెట్ మీ టెల్ యూ ఏ స్టోరీ ఆఫ్ జివా. ఇది మగవాళ్ళు ఎక్కువగా పేరు వినకపోయినా అమ్మాయిలకి ఈ పేరు డైలీ వినిపిస్తూనే ఉంటుంది. 2019లో బెంగళూరులో 3 మంది ఒక రూమ్లో కూర్చుని ఒక పెద్ద కలగన్నారు. వాళ్ళ పేర్లు ఇషేందర్ అగర్వాల్, నిఖితా ప్రసాద్, సచిన్ శెట్టి. వీళ్ళ 3 మనసులో ఒక ప్రశ్న కంటిన్యూస్గా కొడుతూనే ఉంది. భారతదేశంలో మంచి జ్యువెలరీ అందరూ కొనగలిగే రేంజ్లో ఉంది, బట్ ఎక్కువగా అఫోర్డబిలిటీలో ఎందుకు లేదు? అంతే ఇక్కడ నుంచి పుట్టిందే జివా అనే స్టార్టప్. ఈ సమయంలో భారత్ జ్యువెలరీ మార్కెట్ అంటే గోల్డ్, సిల్వర్ జ్యువెలరీ అది ఎవరు కొంటారు అని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. కానీ జివా ఎలా అనుకుంది, 925 స్టర్లింగ్ సిల్వర్ని అందంగా, మోడర్న్గా, ఎఫోర్డబుల్గా అందిస్తే ఎలా ఉంటుంది, ఎందుకు కొనరని. అయితే మార్కెట్ రియాక్షన్, సిల్వర్ ఏంటి, ఆన్లైన్ జ్యువెలరీ ఏంటి, కనీసం చూడకుండా కొనటం ఏంటి, ఇట్లాంటి అనేక ప్రశ్నలు వచ్చాయి. బట్ ఫౌండర్స్ మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఒక్కో ఇంటికి వెళ్ళి ప్రొడక్ట్ చూపించారు, కస్టమర్లతో మాట్లాడారు, వెబ్సైట్ని డే అండ్ నైట్ కష్టపడి నిర్మించారు. ఇన్వెస్టర్లు కూడా చాలా మంది రిజెక్ట్ చేశారు, కస్టమర్లు కూడా మొదటగా నమ్మలేదు. ఆన్లైన్లో మంచి కస్టమర్ బేస్ ఏర్పడే వరకు జివా తమ మొదటి ఎక్స్క్లూజివ్ స్టోర్ని అస్సలు ఓపెన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, భారతీయులకు జ్యువెలరీ అంటే ఒక ఎమోషన్, దాని చేతితో పట్టుకుని తాకి చూస్తేనే ఆ ఫీలింగ్ ఉంటుందని. సో అట్లాగే ఆన్లైన్ స్టోర్స్ తెరవగానే నమ్మకం మెల్లగా పెరిగింది, సేల్స్ కూడా ఎగబడ్డాయి. సేల్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఒక్క ఫినాన్షియల్ ఇయర్లో 66% జంప్ ఉంది. 165 crores నుంచి 274 కోట్ల వరకు చేరింది. అంటే ఆల్మోస్ట్ 66% గ్రోత్ ఉంది ఫినాన్షియల్ ఇయర్ 24లో. జివా కేవలం కొన్ని సంవత్సరాల్లోనే $100 million ఫండింగ్ దాటేసింది. 2025 జూన్లో 530 కోట్ల సిరీస్ సి ఫండింగ్ తెచ్చుకుంది. డిజిటల్ గ్రోత్, ఆన్లైన్ స్టోర్స్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇవి వేగంగా స్కేల్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు జివా భారత్ అంతటా 240 స్టోర్స్ నడుపుతుంది. ఫ్యూచర్లో 150 స్టోర్స్ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. జివా మార్చింది జ్యువెలరీ మాత్రమే కాదు, యువత ఆలోచనలు కూడా. జివా జ్యువెలరీ మాత్రమే అమ్మలేదు, స్టైల్ ప్లస్ అఫోర్డబిలిటీ అనే కొత్త కల్చర్ తీసుకొచ్చింది. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, 14K 18K గోల్డ్, మోడర్న్ డిజైన్స్, ట్రెడిషన్ అండ్ ట్రెండింగ్ కాంబినేషన్ ఇవి యువతను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఫౌండర్లు ఎప్పుడు 3 విషయాలపైన ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు: డిజైన్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ భరోసా. జ్యువెలరీ అంటే ఒక పెద్ద ఎమోషన్, సో ఈ విషయాన్ని వాళ్ళు బాగా అర్థం చేస్తున్నారు. రిపీటెడ్ కస్టమర్స్ పెరగడం స్టార్ట్ చేశారు. క్వాలిటీ మీద వీళ్ళు అస్సలు రాజీ పడలేదు. ఇదే జివాకి సక్సెస్ని అందించింది. ఆన్లైన్ ఎక్స్పాన్షన్ ఖర్చులు ఎక్కువ, మార్జిన్ తక్కువ. జ్యువెలరీ మార్కెట్ పోటీగా తీవ్రంగా ఉంది, కానీ వీళ్ళది ఒకటే ఫార్ములా: స్లో కాదు, స్టడీ కాదు, క్వాలిటీతో ఫాస్ట్ గ్రో అని. జివా మనకు నేర్పించిన కీ స్టార్టప్ లెసన్స్ ఏంటంటే, మార్కెట్ని మార్చాలంటే సాహసం ప్లస్ సహనం 2 ఉండాలి. కస్టమర్ ట్రస్ట్ సంపాదించాలంటే ట్రాన్స్పరెన్సీ తప్పనిసరి. ఆన్లైన్లో విజయం సాధించిన తర్వాతే ఆఫ్లైన్ మార్కెట్ పైన దృష్టి పెట్టాలి. టీంలో 1% కూడా క్వాలిటీ పైన రాజీ పడకూడదు. పెద్ద బ్రాండ్స్ ఉన్న మార్కెట్లో కూడా ఐడియా స్ట్రాంగ్ అయితే విజయం మీదే. థ్యాంక్ యూ.